బీఆర్ఎస్ వర్సెస్ తెలంగాణ జాగృతిగా మారిందా అనే చర్చ కొన్నాళ్లుగా తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ గా సాగుతోంది. ఎమ్మెల్సీ కవిత తీరు పార్టీ శ్రేణుల్ని కన్ఫ్యూజన్ లోకి నెడుతోందని ప్రచారం జరుగుతోంది. జాగృతి జెండా పట్టుకోవాలా, బీఆర్ఎస్ జెండా పట్టుకోవాలా అని కార్యకర్తలో సందిగ్ధత నెలకొందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో తెలంగాణ జాగృతి అంశంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి 10 టీవీతో క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టలేదు కదా అన్నారు. తెలంగాణ జాగృతి కార్యక్రమాలు 15 ఏళ్ల నుంచే ఉన్నాయన్నారు. జాగృతి ఇప్పుడు పుట్టుకొచ్చింది కాదన్నారు. అలాంటప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలకు అలాంటి సందిగ్ధత అవసరం లేదన్నారు. పార్టీపై కవిత ఎప్పుడూ విమర్శలు చేయలేదన్నారు. ఒకవేళ అలాంటి విమర్శలు చేస్తే అధిష్టానం తప్పకుండా యాక్షన్ తీసుకుంటుందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఆమె ఇంకొక పార్టీ పెట్టుకొని వెళ్తేనేమో మీరు అన్న పద్ధతుల్లో ఇటు ఉండాలన్నా అటు ఉండాలని సందిగ్ధం. ఆమె చాలా స్పష్టంగా జాగృతి ఇవాళ కొత్తగా పెట్టలేదు. జాగృతి ఎప్పుడో 15 ఏళ్ల కిందనే పెట్టింది. జాగృతి ద్వారా ఆమె కొన్ని కార్యక్రమాలు చేసింది. ఇవాళ కూడా ఆమె జాగృతి ద్వారా కార్యక్రమాలు చేసుకుంటుంది. పార్టీ పెట్టి కార్యక్రమాలు చేసినప్పుడు అప్పుడు వాళ్ళు ఎవరైనా నిర్ణయించుకోవడానికి సందిగ్ధం ఉందంటే దానికి అర్థం ఉంది. ఆమె జాగృతి కార్యక్రమాలు చేసుకుంటుంది. జాగృతి ఇష్టమైన వాళ్ళు ఆనాటి నుంచి కూడా చేస్తున్నారు. దానికి పెద్ద చర్చ ఎందుకు మనకు? మా పార్టీ పైన విమర్శలు చేయలేదే. పార్టీ పైన విమర్శలు చేస్తే ఎందుకు ఊరుకుంటాం? చర్యలు తీసుకుంటాం కదా. పార్టీ పైన విమర్శలు చేయలేదే. వర్కింగ్ ప్రెసిడెంట్ మాకు నాయకుడు కాదని ఇప్పుడు అనలేదే. ఆమె ధైర్యం ఉండి మాట్లాడితే ఎదురుగా మాట్లాడిందే లెక్క తప్ప నాకు ఈ చిట్ చాట్లను నేను ఎన్నడూ కూడా విశ్వసించాను. నేను ఎన్నడూ చిట్ చాట్ చేయలేదు. ఆ చిట్ చాట్ చేయడం అనేది నాకు నచ్చదు. మాట్లాడాలి, ధైర్యం ఉన్నది. చెప్పే విషయంలో నిజాయితీ ఉంటే, చెప్పే విషయం అని నువ్వు నమ్మితే ఎవరైనా సరే స్ట్రైట్ గా మీడియా ముందే చెప్పాలి. చిట్ చాట్ చెప్పినట్టునే దాని అర్థం దానికి విలువ లేదు అని చెప్పే విషయాలు.